వెల్కమ్ టు హితికా ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మన దగ్గర ఏదైతే ఉందో పాతవి చీరలు ఉంటాయి కదండి, కట్టి కట్టి బాగా బోర్ కొట్టినవి చీరలు కానీ, లేకుంటే ఏదైనా చినుగులు వచ్చిన చీరలు కానీ, ఇవాళ రేపు ఎవరికన్నా ఇవ్వడానికని వెళ్తూ ఉంటే తీసుకోవట్లేదండి. సో అప్పుడు మనము వేస్ట్గా పడేయాల్సి వస్తుంది. సో అలా పడేయకుండా ఈరోజు అదే శారీస్తో మనము డోర్ మ్యాట్స్ కానీ ఇంకా ఏదైనా ఫర్దర్గా ఏదైనా క్రియేటివిటీ అలా చేయడం ఎలాగా అనేది చూపిస్తాను. సో ఈరోజు నేను మీకు డోర్ మ్యాట్స్ ఎలా చేయడం అనేది చూపిస్తానండి. సో ఏదైతే ఉందో చీరని ఇలా చిన్నగా సన్నగా ముక్కల్లాగా పొడవులా కట్ చేసుకోవాలండి. ఇలా శారీని మొత్తం ఇలా పొడవులో కట్ చేసుకుంటూ పోవాలి. కట్ చేసుకుంటూ పోయాక మనకు ఎంతైతే లెంత్ అవసరమో అంత లెంత్ తీసుకొని 3 ముక్కలుగా తీసుకొని జడ అల్లడం తెలుసు కదండి, అలా జడలు అల్లాలి. సో అలా జడలు అల్లేసి తర్వాత మనము మ్యాట్ ఎలా తయారు చేసుకోవాలనేది చూద్దాం. ఫస్ట్ అయితే మనం ఇప్పుడు జడ అల్లుకోవడం ఎలా అనేది చూద్దామండి. ఇంకొక యూజ్ చూపిస్తానండి. మన చీరని ఏదైతే ఉందో ఇట్లా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకొని మీకు ఎంత లెంత్ అయితే అవసరం ఉందో అంత లెంత్ తీసుకొని అలాంటివి 3 తీసుకోండి. ఇలా అలా అన్ని ముక్కలు చేసుకోండి. మూడిటిని తీసుకుంటూ ఇలా చేసి బట్టలకు పెట్టే పిన్ ఉంటుంది కదండి, ఆ పిన్ పెట్టేసుకోండి. పిన్ పెట్టేసి ఇలా కాళ్ళ మధ్యలో పెట్టుకొని దీన్ని ఇలా జడలాగా అల్లుకోవాలి. మనం జడ అల్లుకుంటాం కదండి ఆడవాళ్ళము, అలా జడ అల్లాలండి. మరీ టైట్గా అల్లకూడదు, మరీ లూజ్గా అల్లకూడదు. మామూలుగా ఇలా జడని అల్లుకోవాలి. కాటన్ శారీ అయితేనేమో ఇది చీలిక అనేది మరీ సన్నగా తీసుకోండి, ఎందుకంటే అది ఆల్రెడీ మందంగా ఉంటుంది. ఇది సింథటిక్ శారీ కాబట్టి నేను కొంచెం వెడల్పుగా తీసుకున్నాను. కాటన్ శారీ అయితే ఇంకా సన్నగా కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, నేను ఇవన్నీ ఇంతకుముందే అల్లి పెట్టానండి ఇలా అన్నీ. సో ఇప్పుడు వీటిని మనము ఒక క్లాత్ని కుట్టి క్లాత్ మీదకి సెట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఆ క్లాత్ కూడా ఒకటి కుట్టేసి చూపిస్తానండి మీకు. ఇప్పుడు నేను ఇది ఒకటి కాటన్ క్లాత్ తీసుకున్నానండి. ఈ కాటన్ క్లాత్ మీద ఇప్పుడు మనం ఇవన్నీ సెట్ చేసుకోవాలి కలర్ వైజ్. ఇప్పుడు నాకు శారీకి 3 కలర్స్ వచ్చాయండి, పర్పుల్, గ్రే అండ్ వైట్. సో ఈ కలర్స్ని మనం దీని మీద నేను ఇప్పుడు సెట్ చేసుకుంటాను. సెట్ చేసుకున్నాక మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, ఇవి కొన్ని అడ్డంగా వేసాను. కొన్ని కలర్స్ ఏదైతే ఉందో పర్పుల్ అండ్ వైట్, పర్పుల్ వైట్ ఇట్లా ఈ రకంగా తీసుకున్నాను. గ్రే కలర్ ఇటు తీసుకున్నాను. అడ్డంగా ఒకవైపుకు మాత్రమే ఇవి కరెక్ట్ డిస్టెన్స్ చూసుకుంటూ ఇవి కుట్టుకోవాలి. అండ్ ఇటు సైడ్ ఏదైతే ఉందో ఇటు డిస్టెన్స్ చూసుకుంటూ ఒక సైడ్ ఇది కుట్టాలి. ఇక్కడ సూది దారం తీసుకున్నాను. సూది దారం తీసుకొని కరెక్ట్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ రఫ్లీగా జస్ట్ ఒకసారి టైట్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 2 కుట్లు వేసేసుకోండి, సరిపోతుంది. ఎక్కువగా కుట్టుకోకండి. జస్ట్ మనం లాగుతున్నప్పుడు ఇవి ఊసి రాకుండా, అంటే మనకి ఈజీగా అవ్వడానికి ఇలా జస్ట్ ఒక ట్యాగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఆ రకంగా మిగతా వాటన్నిటికి కూడా ట్యాగ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ బ్రౌన్వి ఇది ఏదైతే గ్రే కలర్ ఉన్నాయో ఇవన్నీ ఒక సైడ్ నేను కట్టేశాను సూదితో. ఇప్పుడు దీన్ని నెక్స్ట్ సైడ్ ఇక్కడ మార్క్ పెట్టుకున్నాను. సో ఇవన్నీ ఇటు సైడ్ కుట్టుకోవాలి. ఇది ఒక సైడ్ మాత్రమే కుట్టాను. ఒక సైడ్కి ఇటు, ఒక సైడ్కి ఇవి ఇట్లా కుట్టేసుకోవాలి. 2 సైడ్స్ వదిలేసేయాలి. ఇప్పుడు వీటిని ఇటు కుట్టేస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, ఇవి ఒకవైపున కుట్టాను కదా, ఇటు సైడ్ కుట్టాను. ఇవి ఇటు సైడ్ కుట్టాను. దీనికి ఒకటి పర్పుల్, ఒకటి వైట్, ఒకటి పర్పుల్, ఒకటి వైట్, ఒకటి ఇలా తీసుకున్నాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను చూపిస్తాను. ఒక బ్రౌన్ని కిందికి తీసుకుంటే ఇంకో దాన్ని ఇలా పైకి, ఒకదాన్ని మళ్ళీ కిందికి, ఇంకో దాన్ని ఇలా పైకి, ఇలా మొత్తం ఇలా సెట్ చేసుకోవాలి. ఇది పైకి వచ్చింది కదండి, ఇది కిందికి, మళ్ళీ ఇది పైకి, ఒకటి కిందికి ఒకటి పైకి, ఇలా మొత్తము ఇది ఈ కార్నర్ వరకు తీసుకెళ్ళాలి. రైట్, ఇలా అయిపోయిందా అండి. తర్వాత మళ్ళీ వైట్ ఏదైతే ఉందో ఇప్పుడు ఇది ఇక్కడ పైన వచ్చింది కదండి, ఇప్పుడు దీనికి ఇది కిందికి తీసుకోవాలి. మనం పర్పుల్లో ఒకవేళ పైన తీసుకుంటే వైట్ వచ్చేసి కిందికి రావాలి. ఇక్కడ పైన వచ్చింది కదండి, ఇక్కడ కిందికి వచ్చింది కదా, ఇప్పుడు ఇది పైకి పోతుంది. ఇలా వేసాను కదా. ఇప్పుడు చూసారా, సేమ్ మన మంచానికి నవారా అనేది ఎలా ఉంటుందో సేమ్ అలాగే అండి. ఒకటి పైకి ఉంటే ఒకటి కిందికి, ఒకటి పైకి ఉంటే ఒకటి కిందికి, ఇలా అంతా అన్నీ సెట్ చేసుకోవాలి.
సెట్ చేసుకున్నాక ఇది మిగిలింది ఏమవుతుందో అన్ని ఈ కార్నర్స్ కూడా కుట్టేసుకోవాలండి. అన్ని 2 సైడ్స్ ఇక కుట్టేసుకోవాలి. కుట్టేసుకున్నాక ఈ ఎక్స్ట్రాగా ఏదైతే ఉందో దీన్ని కట్ చేసి తీసేసేయాలండి. ఇలా ఇవన్నీ కట్ చేసేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు ఇట్లా కట్ చేసుకున్నాం కదండి, ఇది లేస్ అండి శారీది ఒకటి. సో ఇలాంటి లేసెస్ మనకి మార్కెట్లో కూడా చాలా దొరుకుతాయి. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టి మిషన్ మీద మొత్తం స్టిచ్ చేసుకోవాలి 2 సైడ్స్లోకి. ఇప్పుడు నేను మిషన్ మీదకి మీకు చూపిస్తాను ఎలా కుట్టుకోవాలనేది. ఫ్రెండ్స్ ఈ రకంగా పెట్టేసి ఇట్లా కుట్టుకోవాలండి, పైనుంచి కిందికి కుట్టుకోవాలి. ఫ్రెండ్స్ చూసారా, ఇప్పుడు ఇది కలర్ఫుల్గా మ్యాట్ తయారైపోయింది. ఇలాంటి మ్యాట్స్ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇంకా వెరైటీస్ నేను మళ్ళీ ఇంకా చూపిస్తూ ఉంటాను. ఇలాంటి మ్యాట్స్ మీరు కూడా తయారు చేయండి ఇంట్లో. ఇంకా కొత్త కొత్త వెరైటీస్ అన్నీ నేను చేసి చూపిస్తూ ఉంటానండి మీకు. మీరు కూడా ట్రై చేయండి. మీ ఇంట్లో వేస్ట్గా ఉన్న బట్టలు ఏవైతే ఉన్నాయో అవి పడేసుకోకండి. ఇలా కలర్ఫుల్గా మ్యాట్స్ని మనం తయారు చేసుకోవచ్చు. సో ఒకవేళ ఈ వీడియో మీరు నచ్చితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, నాకు లైక్ చేయండి. అండ్ కామెంట్ బాక్స్లో మీరు ఫర్దర్గా ఇంకేదైనా చూడాలనుకుంటే కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.